రెండు చేతుల పైకి ఎత్తి ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాక్యంలోని కొన్ని విషయాలు మనము నేర్చుకుందాము. మరి మనం చూస్తున్నాము బైబిల్ గ్రంథంలో రకరకాలైన కాలాల్లో రకరకాలైన వ్యక్తులు రకరకాలైన పాపాలు చేసి ఎటువంటి ప్రతిఫలాలు పొందారో మనము చూస్తూ ఉన్నాం. వారు చేసిన పాపాలకు ప్రతిఫలం పొందకుండా ఎవరు లేరు కదండి. ఇప్పటి వరకు మనం చూసినటువంటి సబ్జెక్టులో ఆయా సమయాల్లో వారు చేసిన పాపాలకు ప్రతిఫలం పొందకుండా ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. ఆయా సమయాల్లో వారు చేసిన పాపాలకు రకరకాలైన ప్రతిఫలాలు పొందారు. ఒకరు మరణం పొందితే ఒకరు రోగం పొందడం, ఒకరు తెగులు పొందడం, ఒకరు కరువు పొందడం, ఒకరు లేమి పొందడం, రకరకాలైనటువంటి విధానాల్లో దేవుడు వారి పాపాలకు ప్రతిఫలాలను ఇవ్వడం అనేది జరుగుతూ వచ్చింది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనుషులు చేసిన పాపాల ప్రతిఫలాలు మనుషులు ఖచ్చితంగా అనుభవించవలసిందే. ఏ మనిషి అయినా, భూమి మీద ఉన్నటువంటి మనిషి ఎవరైనా సరే ఖచ్చితంగా వారు చేసిన పాపాల యొక్క ప్రతిఫలాలు వారు భూమి మీద ఉన్నంత కాలము వారు అనుభవించవలసిందే తప్ప తప్పించుకునే అవకాశం ఎవరికీ లేదు. అన్యులకి లేదు, క్రైస్తవులకి లేదు, ఏ దేశస్థులకు, ఏ జాతి వారికి కూడా లేనే లేదు. ఎందుకంటే ప్రతి వారికి వారి వారి క్రియలను బట్టి ప్రతిఫలము ఇస్తానని దేవుడు చెబుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరికి కూడా వారి క్రియల ప్రతిఫలం వారికి ఎప్పటికప్పుడు నేను పంపిస్తాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనం మంచి ప్రతిఫలం పొందుకోవాలంటే, శ్రేష్టమైన ప్రతిఫలం పొందుకోవాలంటే మనము దేవుని దృష్టికి ఏ పాపము చేయకుండా మంచి ప్రతిఫలం పొందుకునేలాంటి క్రియలు మన జీవితంలో మనం చేయగలిగితే ఖచ్చితంగా మంచి ప్రతిఫలాన్ని మనం పొందుకోవడం అనేది సాధ్యమవుతుంది. మనం గత వారం చూసినప్పుడు మరి ఆకాను చేసిన పాపాన్ని బట్టి మరి ఆకాను కుటుంబం అంతా కూడా ఏమైపోయారు? నాశనం అయిపోయినట్లుగా మనం కనబడుతుంది. ఒకసారి చూడండి 7వ అధ్యాయం యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము మనం చూసినప్పుడు ఒకసారి చదవండి. 22 నుంచి చదవండి. ఏం చేశారట? ఎవరట? పాపం చేసిన వారు ఎవరు? ఆకాను. కానీ ఈరోజు ఇక్కడ చచ్చిపోయిన వారు ఎంతమంది? అక్కడ చూస్తే అతని భార్య, అతని కుమారులు, అతని కుమార్తెలు, అతని ఎద్దులు, అతని గాడిదలు, అతని మందలన్నీ కూడా చనిపోవడం అనేది జరిగింది. ఆకాను చేసిన పాపము అతని కుటుంబ సభ్యులందరినీ కూడా మరణానికి అప్పగించింది. ఒక్కొక్కసారి మనము చేసిన పాపం మన ఒక్కరికే శిక్ష వచ్చి ఆగదు. ఒక్కొక్కసారి ఇంటిలో ఒక్క వ్యక్తి పాపం చేస్తే ఇంట్లో ఉన్న వారందరూ కూడా ఆ పాపానికి శిక్ష ఏదైతే దేవుడి దగ్గర నుంచి వచ్చిందో ఆ శిక్షను ఇంటిలో ఉన్న వారు అందరూ కూడా అనుభవించవలసిన పరిస్థితి వస్తుంది. ఆ శిక్ష ఆ మనిషి యొక్క ఆదాయం మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఆ శిక్ష మనిషితో పాటు ఆ ఇంట్లో ఉంటున్నటువంటి వారందరి ఆరోగ్యాల మీద ప్రభావం చూపిస్తుంది. ఆ శిక్ష వారి యొక్క సమాధానం మీద, ఆ ఇంటి వారందరూ కలిగి ఉన్న సమాధానం మీద, ఆనందం మీద, సంతోషం మీద కూడా ప్రభావము చూపిస్తుంది అన్న సంగతి మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనం చూస్తుంటే అతడు చేసిన పాపానికి అతడు దొంగిలించిన వస్త్రాలతో పాటు, బంగారు కమ్మితో పాటు, వెండితో పాటు అతన్ని, అతని కుమారులను, అతని కుమార్తెలను, అతని కుటుంబ సభ్యులను, అతనికి ఉన్న ఎద్దులను, అతనికి ఉన్న గాడిదలను, అతనికి ఉన్న మందలన్నిటినీ కూడా
డేరాను, ఆఖరికి ఏ డేరాలో అతడు నివసిస్తున్నాడో ఆ డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకుని అకోరు లోయలోనికి తీసుకుని వచ్చిరి. ఇశ్రాయేలీలందరూ కలిసి ఆ కుటుంబ సభ్యులందరినీ అతని యొక్క మందలు ఏవైతే ఉన్నాయో ఆ మందలన్నిటినీ కూడా ఏం చేశారట? రాళ్లతో కొట్టి చంపేశారు. రాళ్లతో కొట్టిన తర్వాత ఏం చేశారు? ఆ మనుషుల్ని, ఆ పశువుల్ని అందరినీ కూడా అగ్నితో కాల్చివేశారు. దేవుడి ఆజ్ఞ ప్రకారంగా అగ్నితో కాల్చివేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. రెండు చేతులు పైకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎగిరిపోయాడు ఆకాను కుటుంబం, కుటుంబ సభ్యులు, ఆకాను ఆస్తి, ఆకానుకున్న మందలు అన్నీ ఎగిరిపోయాయి. దేవునికి స్తోత్రం. ఇంకా మళ్ళా కనబడ్డా ఎక్కడైనా జాడ కనబడ్డదండి? ఎక్కడా జాడ కనబడలేదు. ఆకాను ఎవడో అన్యుడా ఇశ్రాయేలీడా? ఆకాను కుటుంబ సభ్యులందరూ ఇశ్రాయేలీలా అన్యులా? అంటే దేవుని జనాంగమా లేదంటే దేవుని శత్రువులా? దేవుని జనాంగమే, దేవుడు ప్రతిష్ఠించుకున్న జనాంగమే, దేవుడు ప్రత్యేకించుకున్న జనాంగంలో వారే వీళ్ళు, దేవుడు ఎన్నుకున్న ఏర్పాటు చేసుకున్న జనాంగంలో వారే వీళ్ళు, దేవుడు తన పరలోక రాజ్యానికి హక్కుదారులుగా చేసుకున్న జనాంగమే వీరు, అబ్రహాము సంతానంలో వారే వీరు. అన్యులా కాదు. కానీ ఏమయ్యారు ఈరోజు? కుటుంబము ఊడ్చిపాడేశాడు దేవుడు. ఎందుకంటే దేవుని దృష్టికి చేసిన పాపము. దేవునికి స్తోత్రం కలుగును. ఎవరు ఊడ్చేసాడు కుటుంబాన్ని అంతటినీ కూడా? శత్రువా లేదంటే అపవాద, లేదంటే దురాత్మల, లేదంటే మనుషులు ఎవరైనానా? కాదు. ఎవరు? దేవుడే. దేవుడే ఆకాను కాల్చివేశాడు. ఆకాను కుటుంబ సభ్యులు సేవిస్తున్న దేవుడే, ఆకాను కుటుంబ సభ్యులు పూజిస్తున్న దేవుడే, ఆకాను కుటుంబం అంతా ఆరాధిస్తున్న దేవుడే ఆకాను కుటుంబాన్ని అంతటినీ కూడా నేలమట్టం చేసేసాడు. ఆకాను కుటుంబంలో ఏ ఒక్కటే కూడా మిగలడానికి వీలు లేకుండా చేశాడు. అతని ఇల్లు, అతని యొక్క మందలు, అతని కుటుంబ సభ్యులు, అతని బంగారం వెండి ఏవైతే ఉన్నాయో వస్తువులు మొత్తం అన్నిటినీ కూడా ఏం చేశాడండి? అగ్నితో కాల్చివేసి లోయలో పడేశారు. దేవునికి స్తోత్రం. ఒక్కోసారి మనం చేసిన పాపాలకి A to Z అన్నీ పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఆరోగ్యం ఏంటి, ఆస్తి ఏంటి, డబ్బు ఏంటి, లేదంటే ఉద్యోగం ఏంటి, లేదంటే ఇంకోటి ఏంటి, లేదంటే మనుషుల్నేంటి, కుటుంబ సభ్యులను, కుటుంబంలో మనతో పాటు ఉన్న మనుషుల్నేంటి, ఎవరినైనా సరే, దేన్నైనా సరే ఒక్కోసారి మనం చేసిన పాపాలకి ఒక్కొక్కసారి ఈ ఆకాన్లాగా మొత్తం అన్నీ కోల్పోవలసిన పరిస్థితి రావచ్చు. మొత్తం అందరినీ కోల్పోవచ్చు. మొత్తం అన్నీ కోల్పోయి మనం ఏ మాత్రము కూడా లేకుండా అయిపోయే పరిస్థితులు వస్తాయి. పాపానికి చాలా శక్తి ఉంది. పాపానికి చాలా బలం ఉంది. పాపంలో చాలా ప్రభావం ఉంది. పాపము అంత సులువుగా పాపం చేసిన వాడిని విడిచిపెట్టదు. పాపము అన్నది ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు అంతు చూసే వరకు వదలదు. ఎవరిలో అయితే ఉందో ఆ పాపము వాని జీవితాన్ని అంతము చేసే వరకు ఆ పాపము ఊరుకోదు. ఆ పాపాన్ని దానికి వచ్చే ప్రతిఫలము ఊరుకోదనమాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మన జీవితంలో అలాంటి పరిణామాలు ఉండకూడదు. నా కుటుంబం అంతా సంతోషంగా ఉండాలి, నా కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలి, నా కుటుంబంలో నేను అన్నీ కలిగి ఉండాలి, ఏ లోటు లేకుండా నాకు కావలసినవన్నీ కూడా నేను కలిగి ఉండాలి, నేను నా ఇంటివారు ఎంతో మంచి ఉన్నతమైన స్థానంలో ఉండాలి అన్న ఆశ ఉందా? అయితే దేవా నాకు అది ఇయ్యి అని అడగడం కాదు. ప్రభువా ఇల్లువి, ప్రభువా ఆస్తివి, ప్రభువా ఐశ్వర్యవి, ప్రభువా డబ్బు ఇయ్యి, ప్రభువా ఉద్యోగం ఇయ్యి, ప్రభువా సంపద ఇయ్యి అని అడగడం కాదు. ప్రభువా భార్యనియ్యి, ప్రభువా భర్తనివి, ప్రభువా బిడ్డలనివి, ప్రభువా ఆ మందలివి, లేదంటే ఇయ్యి అని అడగడం కాదు. అవన్నీ కూడా నీకు ఉండాలంటే ఏ పాపము లేని జీవితము నీ దగ్గర, నా దగ్గర ఉండాలి. ఏ పాపము లేని బ్రతుకు, ఏ పాపము లేని ప్రవర్తన, ఏ పాపము లేని స్వభావము మనలో ఉంటే
మనం అడగక్కర్లేదు, మనకు కావలసినవన్నీ అనుగ్రహిస్తాడు. అంతేకాదు అవేవి కూడా ఎక్కడా డ్యామేజ్ అవ్వకుండా అంతా సక్రమంగా ఉండేలాగా జరిగేలాగా దేవుడు చేస్తాడు. కాబట్టి ఆకాను కుటుంబం అప్పటి వరకు కూడా మరి జనాల్లో లెక్కింపబడిన వారే ఇప్పుడు లెక్కల్లో లేరు. ఆకాను కుటుంబంలో మందలు ఉన్నాయి, అయ్యి అన్ని పశువులన్నీ ఉన్నాయి, ఇల్లు ఉంది, బంగారం ఉంది, అన్ని బోల్డ్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆకాను కుటుంబంలో ఏమీ లేవు. అసలు మనుషులే లేరు ఆ కుటుంబంలో, ఇంకా కదా, ఆ కుటుంబంలో ఎవరు లేరు, మనుషులే లేరు. కాబట్టి అంత దారుణంగా ఆకాను చేసిన పాపము అనేది ఉన్నది. అంత అలాగ అయిపోవడానికి చేసిన పాపం ఏమన్నా పెద్దగా అంతుందా? నీకు నాకు అంటలేదు, కానీ దేవుడికి అంతుంది. ఏం చేశాడండి? మొత్తం కుటుంబాన్ని అంతటినీ ఊడ్చిపడేయడానికి అంత పాపం ఏం చేశాడండి? ఏదో కొంత బంగారం, ఏదో కొంత వెండి, ఏదో కొన్ని బట్టలు ఏదో తీసుకున్నాడు అంతేనా? దానికే అంత అలా చేసేలా దేవుడు అంటే? దేవుడి నిర్ణయాలు ఎలాగుంటాయో, దేవుడి ఆలోచనలు ఎలా ఉంటాయో, దేవుడి తీర్పులు ఎలాగుంటాయో ఎవడికి తెలియదు. మన దృష్టికి మనం చేసిన తప్పులు చిన్నదే, చిన్నవి కిందే కనబడతాయి. అది ఒక్కటే నాలో ఉంది, ఇది ఒక్కటే నాలో ఉంది, అన్నీ అంతా బాగానే ఉంది, ఇది ఒక్కటే అంటాం. ఆ ఒక్కటే చాలు సర్వనాశనం అయిపోవడానికి, మొత్తం కుటుంబం అంతా. ఆ ఒక్కటే చాలు ఆరోగ్యం ఎగిరిపోవడానికి, ఆ ఒక్కటే చాలు ప్రాణం ఎగిరిపోవడానికి, ఆ ఒక్కటే చాలు ఆస్తి ఎగిరిపోవడానికి, ఆ ఒక్కటే చాలు ఆదాయం ఎగిరిపోవడానికి, ఆ ఒక్కటే చాలు మనుషులు ఎగిరిపోవడానికి. ఏ సమయానికి ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో మనకి తెలియదు. కాబట్టి మన జీవితాల్లో ఏముండకూడదు, ఏ పాపము మనలో ఉండకుండా మనం చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయం 12-13 వచనాలు ఒకసారి చదువుదాం. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయం 12-13. చూడండి, అక్కడ మనం చూస్తూ ఉంటే 23వ అధ్యాయం యెహోషువ గ్రంథం 12వ వచనం నుంచి మనం చదివితే ఏం కనబడుతుంది? ఏముందండి అక్కడ? మీరు మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనములను హత్తుకుని. మీ యొద్ద మిగిలి ఉన్న జనము, ఇశ్రాయేలీయుల యొద్ద మిగిలి ఉన్న జనం ఎవరు? ఇశ్రాయేలీయుల యొద్ద మిగిలి ఉన్న జనం ఎవరండి? ఆ కనాను దేశంలో ఉన్నటువంటి ప్రజలు. ఎవరు? కనాను దేశంలో మిగిలి ఉన్న ప్రజలు. కనాను దేశంలో ప్రధానమైన జాతులు 7, చాలా పెద్ద జాతులు అన్నమాట. ఆ 7 జాతులు ప్రజలు, ఇంకా చిన్న చిన్న జాతులు కూడా కొన్ని ఉన్నాయి. మొత్తం వీళ్ళందరూ కలిసి లక్షల సైన్యం, లక్షల మంది జనాంగము కనాను దేశంలో నివసిస్తూ ఉన్నారు. అయితే దేవుడు ఆ కనాను దేశాన్ని ఇశ్రాయేలీయులకి దేవుడు స్వాస్థ్యముగా ఇవ్వడం అనేది జరిగింది. దేవుడు ఆ దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తానని చెప్పినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, అందరినీ నిర్మూలన చేసేయండి అని చెప్పాడు. మీరు వారితో యుద్ధం చేసినప్పుడు జాలి, దయ, కనికరం అనేది ఉండకుండా మీరు ఖచ్చితంగా ఆ కనాను దేశంలో ఉన్న మనుషులందరినీ కూడా ఆడ మగ తేడా లేకుండా, పిల్ల అని పెద్ద అని తేడా లేకుండా అందరినీ కూడా నిర్మూలన చేసేయమని దేవుడు చెప్పాడా లేదా? మొత్తం అందరినీ నిర్మూలన చేసేయమన్నాడు. ఏ మాత్రం మనిషి అన్నవాడు ఎవడూ కూడా మిగిలి ఉండడానికి వీల్లేదు. ఆ దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా మీరు నిర్మూలన చేసేయాలి అని చెప్తే వీళ్ళు చేశారండి? వీళ్ళు నిర్మూలన చేయలేదు. ఆ యెహోషువ గ్రంథంలో చదివితే ఎంతమందిని వాళ్ళు వదిలేశారో అక్కడక్కడ మనకి కనబడతా ఉంటాయి. చాలామందిని ఏం చేశారు? ఈ దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు నిర్మూలన చేయకుండా వదిలేశారు, చంపకుండా వదిలేశారు, వాళ్ళని నాశనం చేయకుండా వదిలేశారు. వాళ్ళకి వెట్టి పనులు చేయడానికి
పనికొస్తారని, కట్టెలు కొట్టడానికి పనికొస్తారని, కట్టెలు నరుకురావడానికి పనికొస్తారని, వాళ్ళ పశువులు మేపడానికి పనికొస్తారని, వాళ్ళ ఇంట్లో పనులు వెట్టి చాకరీ చేయడానికి పనికొస్తారని రకరకాలైనటువంటి కారణాలతో ఏం చేశారు, చాలామందినే ఇశ్రాయేలీలు చంపడం మానేశారు, నిర్మూలన చేయడం మానేశారు. అయితే మొత్తం దేశమంతట్లోకి కూడా, అన్ని ప్రాంతాల్లోనూ కూడా, అన్ని రాష్ట్రాల్లోనూ కూడా చాలామంది అన్యజనులు మిగిలి ఉండిపోయారు. చాలామంది అన్యజనులు మిగిలి ఉండిపోయారు. ఆ మిగిలి ఉండిపోయిన అన్యజనుల గురించి చెప్తున్నాడు ఏమని, అయితే మీరు వెనకకు తొలగి మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనములను హత్తుకుని వారితో వియ్యముంది, వారితో మీరును మీతో వారును సాంగత్యము చేసిన ఎడల దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి ఈ జనములను కొట్టివేయుట మానును. మీరు నశించిపోయే వరకు, ఈ దేశంలో మీరు నశించిపోయే వరకు ఏమవుతారు, వారు మీకు ఉరిగాను బోనుగాను, మీ ప్రక్కల మీద కొరడాలుగాను, మీ కన్నులలో ముళ్ళుగాను ఉందురు. దేవునికి స్తోత్రం కలుగును. ఎవరైతే వీరు చంపకుండా ఉంచివేశారో, ఎవరినైతే ఇశ్రాయేలీలు ప్రజలు చంపకుండా మిగిలించేశారో ఆ ప్రజలతో సాంగత్యం చెయ్యకూడదు, ఆ ప్రజలతో వియ్యమందకూడదు అని దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడండి? వాళ్ళతో వియ్యమందకూడదు, వాళ్ళతో సాంగత్యము చెయ్యకూడదు. ఒకవేళ నా మాట కాదని మీరు వారితో వియ్యముందినా, వారి మనుషుల్ని మీరు పెళ్ళిళ్ళు చేసుకున్నా, లేదంటే మీ మనుషులకు వారి మనుషుల్నిచ్చి పెళ్ళిళ్ళు చేసినా, లేదంటే వారితో మీరు సాంగత్యం, సహవాసం, స్నేహం చేసినా ఏమవుతారు? వారు మీకు ఉరిగా మారతారు, వారు మీ ప్రక్కలో కొరడాలుగా మారతారు, వారు మీ కళ్ళల్లో ముళ్ళులుగా మారతారు, వారు మీకు బోనుగా మారతారు అని దేవుడు చెప్పాడండి. దేవుడు చెప్పాడు. అయితే వాళ్ళు ఏం చేశారు మనకు తెలుసు. ఇశ్రాయేలీల చరిత్ర మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా చూస్తే వారు చేసిన పాపాలు 2 చాలా ఎక్కువగా కనబడతాయి. ఏంటి ఆ 2 చెప్పగలరా? విగ్రహారాధన, అన్యజనులను పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేది చాలా ఎక్కువగా కనబడుతుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చూస్తే, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పాత నిబంధన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మనం చదివితే ప్రతి గ్రంథంలోనూ కనబడుతుంది ఏంటి, వాళ్ళు దేవుడు చెప్పిన ఈ మాటను కాదని వారు అన్యజనులను పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేది చాలా ఎక్కువగా కనబడుతుంది. ఆ మనుషులను పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల వాళ్ళు ఏమైపోయారు, వీళ్ళ చేత విగ్రహారాధన చేయించడం అనేది జరిగింది. వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల వారు విగ్రహారాధన చేయడం అనేది కూడా జరిగింది. కాబట్టి వారు చేసిన పాపాలు, వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేది ఒక ప్రధానమైన పాపం ఇశ్రాయేలీలు. అలాగే వారి వలన వారిని పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల విగ్రహారాధన చేయడం అనేది కూడా చాలా పాపముగా కనబడింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ 2 పాపాలు ఇశ్రాయేలీల్లో కనబడకుండా ఏ గ్రంథం ఉండదండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ పాపాలు 2 కూడా చాలా ఎక్కువగా చేసినట్లుగా ఇశ్రాయేలీలు నాశనం అయిపోవడానికి కారణం ఆ పాపాలే, ఇశ్రాయేలీలు ఆశీర్వాదం పొందుకోవడానికి కారణం ఆ పాపాలే, ఇశ్రాయేలీలు వర్ధిల్లకపోవడానికి కారణం ఆ పాపాలే, ఇశ్రాయేలీలు రక్షించబడకపోవడానికి కారణం ఆ పాపాలే. ఎంతోమంది ఇశ్రాయేలీలు రాలిపోయారు దేవుని ఉగ్రతకు. దానికి కారణం ఈ పాపాలే చాలా ఎక్కువ. ఏంటండి? చాలా ఎక్కువ. దేవుని విగ్రహారాధన ఎందువల్ల చేయవలసి వచ్చింది? వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల వాళ్ళు దేవుళ్ళను, వాళ్ళ దేవతలను వీళ్ళు పూజించవలసి వచ్చింది. అందుకనే దేవుడు చెప్పాడు ముందుగానే, మీరు ఇలాగ వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకున్నా, వాళ్ళతో సాంగత్యం చేసినా వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తారు, విగ్రహారాధనలు చేయించేస్తారు, మీ చేత విగ్రహారాధికులుగా మిమ్మల్ని మార్చేస్తారు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని మిగిలించి ఉంచొద్దు. ఆ దేశం నేను మీకు ఇస్తున్నాను, ఆ దేశంలో మీరే ఉండాలి తప్ప ఇంకా అన్యుడు అన్నవాడు ఎవడో ఉండడానికి వీల్లేదని చెప్పాడు దేవుడు. దేవుడు మాట వినాలి కదా, వినలేదు. దేవుడు అందరినీ నిర్మూలన చేసేయండి అంటే చేశారా? చేయలేదు, ఉంచుకున్నారు. పోనీ ఉంచుకున్నారు. వాళ్ళతో సాంగత్యం చేయొద్దు, వాళ్ళతో వియ్యం అందొద్దు, వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకోవద్దంటే విన్నారా? లేదు. ఆ పని కూడా చేశారు. ఆ పని కూడా చేయడం వల్ల ఏమైపోయారు? తర్వాత వాళ్ళు విగ్రహారాధికులు అయిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
చూడండి, దేవుని పిల్లలుగా ఉన్నవారు పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ఎవరు అర్హులు అంటే దేవుని పిల్లలే అర్హులు కదండి. దేవుని పిల్లలు ఎవరిని పెళ్ళిళ్ళు చేసుకోవాలి? దేవుని పిల్లల్నే పెళ్ళిళ్ళు చేసుకోవాలి. క్రైస్తవులనే పెళ్ళిళ్ళు చేసుకోవాలి తప్ప క్రైస్తవులు అన్యులను పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. క్రైస్తవులు పరిశుద్ధులు, క్రైస్తవులు నీతిమంతులు, క్రైస్తవులు దేవుని రాజ్యానికి హక్కుదారులు. అన్యులు ఇవేవి కాదు. వారు బైబిల్ ప్రకారంగా శాపగ్రస్తులు అని రాయి. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వెళ్ళి అలాంటి పాపం చేయడానికి వీళ్ళు. కాబట్టి మనం వివాహాల విషయంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం అన్నమాట. వివాహాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈనాడు ఎంతోమంది క్రైస్తవులు అన్యజనులను పెళ్ళిళ్ళు చేసుకుని శాపగ్రస్తులు అయిపోయి చివరికి సర్వనాశనం అయిపోతున్న వారు బోల్డ్ మంది ఉన్నారు. దేవుని భయం లేకుండా, దేవుని వాక్యానికి లోబడకుండా, దేవుని వాక్యాన్ని అనుసరించి జీవించకుండా అన్యజనులను పెళ్ళిళ్ళు చేసుకుని సర్వనాశనం అయిపోయిన క్రైస్తవులు బోల్డ్ మంది ఉన్నారు. శాపగ్రస్తులను పెళ్లి చేసుకుని సర్వనాశనం అయిపోయిన క్రైస్తవులు బోల్డ్ మంది ఉన్నారు. జీవితాలు కోల్పోయిన క్రైస్తవులు బోల్డ్ మంది ఉన్నారు. ఆరోగ్యాలు కోల్పోయిన క్రైస్తవులు, మనుషులను కోల్పోయిన క్రైస్తవులు, సమస్తాన్ని కోల్పోయిన క్రైస్తవులు, ఆఖరికి రక్షణ కూడా కోల్పోయిన క్రైస్తవులు బోల్డ్ మంది ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పాపం మన ద్వారా జరగడానికి వీల్లేదు. మనం పరలోక రాజ్యంలో నివసించాలన్నా, నిత్య జీవం పొందుకోవాలన్నా, శాపగ్రస్తులు అయిపోకుండా దేవుని చేత ఆశీర్వదించబడిన వారలారా అన్న గుంపులో మనం ఉండాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మన జీవితాల్లో వివాహాల విషయంలో పాపం జరగడానికి వీల్లేదు. తల్లిదండ్రులుగా ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లల వివాహాల విషయంలో పాపం చేయడానికి వీల్లేదు. పెళ్ళిళ్ళు చేసుకునే యవనస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ పెళ్ళిళ్ళ విషయంలో పాపం చేయడానికి వీల్లేదు. ఏంటి ఆ పాపం? దేవుని పిల్లలను కాకుండా, పరిశుద్ధులను కాకుండా, నీతిమంతులు కాకుండా, దేవుని సంబంధులు కాకుండా, పరలోక రాజ్యానికి వారసులైన వారిని కాకుండా శపించబడిన వారిని పెళ్ళిళ్ళు చేసుకోవడానికి వీల్లేదు. వాళ్ళు ఎందుకమ్మా ఇలా చేస్తున్నామంటే లేదండి మేము మార్చేసుకుంటామంటారు. ఒకవేళ ఎవరైనా ఇలాగ అన్యుల్ని పెళ్ళిళ్ళు చేసుకునే మనుషులు క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి నాకు లాంటివాడో నీకు లాంటివాడో బాధ ఎక్కువైపోయి భారం ఎక్కువైపోయి అడిగితే ఏం చెప్తారో తెలుసా? నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కదా, నువ్వు క్రైస్తవుడు కదా, అన్నిటికిచ్చి పెళ్లి చేస్తున్నావేటి, అన్నిటికిచ్చి పెళ్లి చేస్తున్నావేటి, నీ పిల్లల్ని అన్నిటికిచ్చి పెళ్లి చేస్తున్నావేటి, నీ కూతురిని అన్నిటికిచ్చి పెళ్లి చేస్తున్నావేటి, నీ కొడుకుని అని తల్లిదండ్రులను అడిగినా, లేదంటే చేసుకునే అమ్మాయిని చేసుకునే అబ్బాయిని అడిగినా ఏం చెప్తారు వాళ్ళు? అబ్బాబే నేను చాలా పోటుగాడిని, నేను చాలా పోటుగెత్తిని, ఏం చేస్తాను? మార్చేసుకుంటాను. మార్చేసుకుంటాను. మా ఆయన్ని నేను మార్చేసుకుంటాను, మా ఆవిడని నేను మార్చేసుకుంటాను, మా అల్లుడిని నేను మార్చేసుకుంటాను అని తల్లిదండ్రులు చెప్తారు. పెళ్ళిళ్ళు చేసుకునే ఆడామగా చెప్తారు, మా ఆవిడని మార్చేసుకుంటాను, మా ఆయన్ని మార్చేసుకుంటాను. సొలొమోను అంతటోడికి అది సాధ్యం అవ్వలేదు. ఇంక నువ్వెంత నేనెంత? సొలొమోను అంత మహాజ్ఞానికే సాధ్యమైందా? ఏం సాధ్యమైంది సొలొమోనుకి? వాళ్ళతో పాటు విగ్రహారాధన చేయడం సాధ్యమైంది. అన్యులైన భార్యలను దేవుడి వైపు తిప్పడం సాధ్యం అవ్వలేదు, కానీ అన్యులైన భార్యల దేవుళ్ళను పూజించడం సాధ్యమైంది. అవునా? సొలొమోను అంత మహాజ్ఞానే తిరిగిపోయాడు. సొలొమోను అంత మహాభక్తుడినే తిప్పేశారు. ఇంక మనమెంత? దేవునికి స్తోత్రం. అన్యజనులను క్రైస్తవులుగా పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత అన్యజనులు క్రైస్తవులుగా మార్చుకోవడం జరిగే పని కాదు, కానీ అన్యజనులలో కలిసిపోవడమే జరుగుతుంది. క్రైస్తవులు పెళ్ళిళ్ళు చేసుకున్న క్రైస్తవులు అన్యులతో కలిసిపోవడమే జరుగుతుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అది జరిగే పని కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి అది శాపం. ఆ పాపం చేసిన తర్వాత నువ్వు చచ్చే వరకు భక్తి చేసినా రక్షణ దొరకదు. ఇంకా ఆ పాపం చేసిన తర్వాత చచ్చిపోయే వరకు ఆ ఇంటిల్లి పాతి భక్తి చేసినా, ఎంత ఆరాధించినా, ఎంత మందిరానికి వెళ్ళినా, ఎంత ఇచ్చేసినా ఆ ఇంటిలో ఏ ఒక్కరికి రక్షణ దొరకదు. ఏ ఒక్కరూ పరలోకంలో అడుగు పెట్టడం జరగదు. ఏ ఒక్కరూ నిత్య జీవాన్ని పొందుకోవడం జరగదు. జరుగుతుందా? పెళ్లి చేసుకుని పాపం చేసిన వాడు ఒక్కడే నశించిపోతాడా, లేదంటే ఇంట్లో ఉన్న అందరూ నశించిపోతారా ఆ పాపాన్ని బట్టి? పెళ్లి చేసుకున్న మనిషే నశించిపోతాడా, లేకపోతే అందరూ నశించిపోతారా? చెప్పండి. ఎలాగా అందరూ ఎలాగా?
అబ్బాయి తరపు వాళ్ళు అమ్మాయి తరపు వాళ్ళు మొత్తానికి చేసుకుంటే అందరూ ఎలాగ నశించిపోతారు చెప్పండి? ఎలాగా? అంతే, నశించిపోతారా? తల్లి తండ్రి ఆ మనిషి యొక్క ఇంటి వారు అందరూ కూడా నశించిపోతారు. వాళ్ళు ఎందుకు నశించిపోతారు? పెళ్లి చేసుకున్న మనిషి మాత్రమే నశించిపోతారు కదా. పెళ్లి చేసుకున్న మనిషి మాత్రమే నశించిపోతారా? లేదంటే పెళ్లి చేసుకున్న మనిషి తల్లి, పెళ్లి చేసుకున్న మనిషి తండ్రి, పెళ్లి చేసుకున్న మనిషి కుటుంబ సభ్యులు, రక్త సంబంధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నశించిపోతారా? చెప్పాలి, చెప్పరే? చెప్పండి, పర్లేదు, నేను కొడతా అనుకుంటున్నారా? చెప్పండి. యవనస్తులైన పిల్లలు చెప్తారు. లక్కీ చెప్తుంది 7 తరాల వరకు నశించిపోతారు. పోనీ 7 తరాల మాట దేవుడారు, కానీ అసలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 4, 5, 6 ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి శాపగ్రస్తులు అయిపోతారు కదా. ఎందుకు అయిపోతారు? ఇప్పుడు కూతురు ఉందండి, కూతురు ఒక అన్యుడిని పెళ్లి చేసుకుంది. కూతురు ఒకతే శాపగ్రస్తురాలు అవుతుందా? లేదంటే కూతురుతో పాటు కూతురు నాన్న, కూతురు అమ్మ, కూతురు అన్నయ్య, కూతురు తమ్ముడు, కూతురు అక్క, కూతురు చెల్లి అందరూ శాపగ్రస్తులు అవుతారా? పోనీ కొడుకే, కూతురు అనేటప్పటికి కొంచెం అలాగలా చూపులు మారి కొడుకే అనుకోండి, కొడుకు. చెప్పండి, ఎందుకు? మిగతా వారు అందరూ ఎందుకు అవుతున్నారు, ఎలాగవుతున్నారు? ఆ మనిషి పాపం చేస్తే, కొడుకు కూతురు పాపం చేస్తే వీళ్ళందరూ ఎలాగవుతున్నారు? వీళ్ళందరూ ఇప్పుడు వాళ్ళందరూ ఆ పాపాన్ని ఖండించాలా? ఇప్పుడు తల్లి తండ్రి అన్న అక్క తమ్ముడు ఇలా ఎంతమంది ఉన్నారండి? ఇప్పుడు ఆ ఇంట్లో ఒక మనిషి పాపం చేయడానికి రెడీ అయినప్పుడు, పాపం చేసినప్పుడు వాళ్ళు ఏం చూశారు? సినిమా చూసారా? ఏం చెయ్యాలి? ఖండించాలి. ఆ పాపం ఆ మనిషి ద్వారా జరగకుండా ఆపాలి. ఆ పాపం ఆ మనిషి ద్వారా జరగకుండా ఏం చేయాలి? ఆపాలి ఖచ్చితంగా. ఆపలేదు, ఖండించలేదు, వద్దనలేదు, ఆపలేదు, పాపం జరిగిపోయింది. అప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకొని నేను మాత్రం పెళ్ళికి రానంటే అయిపోతుందా? నువ్వు పెళ్లి చేసుకుంటే చేసుకో, నువ్వు వద్దన్నా సరే చేసేసుకుంటున్నావు, నేను మాత్రం పెళ్ళికి రాను, నేను మాత్రం పెళ్ళికి రాను అంటే పోనీ బతికిపోతారా? సైడ్ అయిపోతారా? లేదు. తల్లిదండ్రులుగా ఉన్నవారు పిల్లలు అలాగా ఒకవేళ ఆ పని చేశారంటే ఫస్ట్ పాపం ఎవరిదంటే, ఫస్ట్ తప్పు ఎవరిదంటే తల్లిదండ్రులది. నీ కొడుకు నీ కూతురు అలాంటి పాపము చేయడానికి సిద్ధపడ్డాడంటే, ఒకవేళ చేశాడంటే దాంట్లో ఫస్ట్ లెక్క అడిగేది ఎవరినంటే ఆ మనిషి తల్లిదండ్రులనే అడుగుతాడు లెక్క. ఎలా పెంచావు నీ కొడుకుని, ఎలా పెంచావు నీ కూతురిని? శాపగ్రస్తులైపోయేలాగా నువ్వు పెంచావు. ఏం చేసావు? ట్రాక్ తప్పినప్పుడు ఏం చేసావు? వాక్యంలో నుండి బయటికి వెళ్ళిపోయినప్పుడు ఏం చేసావు? వాక్యంలో నుండి బయటికి వెళ్ళిపోయి పాపం చేస్తున్నప్పుడు చేయబోతున్నప్పుడు ఏం చేశారు మీరు? ఎందుకు పరిశీలన చేయలేదు? ఎందుకు పరీక్షించలేదు? ఎందుకు పట్టుకోలేదు? ఎందుకు ఖండించలేదు? ఎందుకు ఆపలేదు? ఎందుకు ఆ పాపం జరగకుండా మీరు అడ్డుపడలేదు? తల్లిదండ్రులే చేస్తున్నారు, పిల్లలు చేయడం కాదండి. పిల్లలు అన్యుల్ని పెళ్లి చేసుకోవడం ఒక రకమైతే, తల్లిదండ్రులే అన్యులకి ఇచ్చి చేస్తున్నారు. తల్లిదండ్రులే ఏ సంబంధాలు కుదురుస్తున్నారు? అన్యుల సంబంధాలను కుదురుస్తున్నారు. దేవుడు వాక్యంలో క్రైస్తవులు చెప్పిన మాట ఏంటంటే అన్యులందరినీ ప్రేమించండి అన్నాడు తప్ప పెళ్ళిళ్ళు చేసుకోమని చెప్పలేదు. చెప్పాడా? అన్యులందరినీ ప్రేమించండి. సహోదరులు కాబట్టి, పొరుగువారు కాబట్టి అందరినీ ప్రేమించండి. అంతే తప్ప పెళ్లి చేసుకుని వాళ్ళతో కలిసి శాపగ్రస్తులు అయిపోకండి, పెళ్లి చేసుకుని వాళ్ళతో కలిసి విగ్రహారాధికులు అయిపోకండి, పెళ్లి చేసుకుని వాళ్ళతో కలిసి నరకానికి పోకండి అని క్లియర్గా చెప్పాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా.
ఆకాను చేసిన పాపం ఆకాను ఊడ్చేసింది, ఆకాను మొత్తం కుటుంబాన్ని ఊడ్చేసింది. అలాగా బైబిల్లో చాలా చోట్ల మనం చూస్తున్నాం. చాలా చోట్ల ఇంట్లో ఒక మనిషి పాపం చేసి ఇంటిలిపాతిని ఊడ్చేసిన సందర్భాలు బైబిల్లో చాలా ఉన్నాయి. ఈ పాపం కూడా అలాగే ఇంటిలిపాతిని ఊడ్చేస్తుంది. ఈ పాపం కూడా అలాగే ఇంటిలిపాతిని రక్షణ లేకుండా చేసేస్తాయి. ఈ పాపం కూడా అలాగే ఇంటిలిపాతులు ఎవ్వరూ పరలోకంలో అడుగు పెట్టకుండా, పరలోకంలో ఎవరు అడుగు పెట్టకుండా, పరలోకంలో ఎవరు జీవించకుండా, పరలోకానికి ఎవరు చేరుకోకుండా చేసేస్తుంది ఈ పాపం కూడా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి పాపం మన ద్వారా జరగడానికి కొత్త నిబంధనలు ఏమన్నాడు? కొరింథీయులకు రాసిన పత్రికతో అవిశ్వాసులతో మీకు జోడేంటి, అవిశ్వాసులతో మీరు జోడేంటి, మీరు ఎవరు? విశ్వాసు. మీకు అవిశ్వాసులతో జోడేంటి? అవిశ్వాసులతో మీరు వాళ్ళెక్కడా? కేవలం వాళ్ళతో కలిసి సాంగత్యము కూడా ప్రమాదం అంటున్నాడు. అలాంటిది పెళ్ళి ఇంకెంత ప్రమాదం, పెళ్ళి ఇంకెంత ప్రమాదం అండి? ప్రమాదమేనా? మార్చేద్దామని అనుకుంటారు చేసినప్పుడు కూడా ఏమనుకుంటారు? మార్చేద్దామనే అనుకుంటారు, మన వైపు తిప్పేద్దామని అనుకుంటారు. కానీ వాళ్ళ వైపు తిరిగిపోతారు. వాళ్ళు ఎవరో వీళ్ళతో పాటు చర్చికి రారు, కానీ ఈ మనిషి మాత్రం ఇంట్లో మనుషులందరూ వాళ్ళతో పాటు గుళ్ళకి వెళ్ళిపోతారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇంకా ఆ పాపం జరిగిన తర్వాత వారు ఎంత భక్తి చేసినా ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడి యొక్క రక్షణ పొందుకునే అవకాశం ఉండకపోవచ్చేమో. కాబట్టి మనం తెలుసుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ మన పిల్లల విషయాల్లో, మనం పెళ్ళిళ్ళ విషయాల్లో పాపం చేయడానికి వీళ్ళు. ఇశ్రాయేలీలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలామంది ఇశ్రాయేలీలు నశించిపోవడానికి కారణం ఈ పాపమే. ఏ పాపం? ఈ పాపమే. అందుకాబట్టి ఆ పాపం మన జీవితాల్లో, మన కుటుంబాల్లో జరగడానికి వీల్లేదు. కుటుంబం అన్న తర్వాత ఈరోజు రేపో సంవత్సరం తర్వాత 10 సంవత్సరాల తర్వాత పెళ్ళిళ్ళు అవ్వాలి కదా పెళ్ళిళ్ళు. కాబట్టి ఆ పెళ్ళిళ్ళు అవే టైంలో మనం ఏం చేయాలి? ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పాపం జరగకుండా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. క్రైస్తవులనే పెళ్ళిళ్ళు చేసుకోవాలి, పరిశుద్ధులనే పెళ్ళిళ్ళు చేసుకోవాలి, నీతిమంతులనే పెళ్ళిళ్ళు చేసుకోవాలి, దేవుని సంబంధులనే పెళ్ళిళ్ళు చేసుకోవాలి. ఎవరిని? దేవుని సంబంధులనే పెళ్ళిళ్ళు చేసుకోవాలి. అప్పుడు ఇంకా వారి వలన వీరు విగ్రహారాధకులు అయిపోయే అవకాశం ఉంటుందా? వారు వీరికి ఉరిగా మారడం ఉండదు. వారు వీరికి పక్కలో సోలాల్లాగా మారడం ఉండదు. వీళ్ళు కళ్ళలో నలుసుల్లాగా మారడం ఉండదు. వాళ్ళ వల్ల వీళ్ళు పాపం చేయవలసిన అవసరం ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మన కుటుంబాల్లో ఆ పాపం జరగకుండా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. కాబట్టి ఇక్కడ ఏం చేశాడు? మరి దేవుడు చెప్పాడు, కానీ మాట విన్నారా? వీళ్ళు విన్నారండి? వినలేదు. వీరి మాట విన్నారా? వినలేదు. చదవండి 16వ వచనం. అందులో వారిని పెళ్ళిళ్ళు చేసుకుంటే మీరు వారితో పాటు కలిసి ఏమవుతారు? విగ్రహారాధన చేస్తారు, వారి దేవుళ్ళను వారి దేవతలను పూజించి నమస్కరిస్తారు. అప్పుడు మీ మీద యెహోవా కోపము మండును. యెహోవా కోపం మీ మీద మండును గనక ఆయన మీకు ఇచ్చిన ఈ మంచి దేశములో నుండకుండా మీరు శీఘ్రముగా నశించిపోవుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏం చేశారట? ఏమవుతారు? నశించిపోతారు. దేవుడు ముందుగానే చెప్పాడు. ఆ కనాను దేశంలోనికి వెళ్ళిన తర్వాత, కనాను దేశాన్ని వారు పంచుకున్న తర్వాత దేవుడు చెప్పాడు, మీరు వారితో వియ్యమందద్దు, వారితో కలిసి పెళ్ళిళ్ళు చేసుకోవద్దు, వారితో సాంగత్యం చేయొద్దు, వారితో మీరు కలిసి వారి యొక్క దేవుళ్ళని దేవతలను పూజించవద్దు అని దేవుడు చెప్పాడు. ఒకవేళ అలా చేస్తే, నా మాట కాదని మీరు వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకుని వారితో కలిసి మీరు విగ్రహారాధన చేస్తే నేనేం చేస్తాను?
మీరు ఉన్న ఈ దేశంలో నుండి నేను మిమ్మల్ని బయటికి వెళ్ళగొట్టేస్తాను, మీరు ఉన్న ఈ దేశంలో నుండి మీరు బయటికి వెళ్ళిపోయేలాగా చేస్తాను, ఈ దేశాన్ని నేనే మీకు ఇచ్చాను, మీరు ఈ పాపం చేస్తే నేనే మిమ్మల్ని ఈ దేశంలో నుండి బయటికి గెంటేస్తాను, నేనే ఈ దేశంలో మీరు ఉండకుండా చేసేస్తాను, మీరు నశించిపోయేలాగా చేసేస్తాను అన్నాడు దేవుడు. అన్నాడా? చూడండి ఒకసారి మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10 నుంచి చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10 నుంచి. యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి యెహోవాకు కోపము పుట్టించిరి. ఈ పాపం చేస్తే యెహోవాకు ఏం పుడుతుంది? వారి మీద కోపం పుడుతుంది. అన్యుల్ని పెళ్ళిళ్ళు చేసుకుంటే ఆ కుటుంబం మీద యెహోవాకు ఏం పుడుతుంది? కోపం పుడుతుంది. కోపం పుట్టిందంటే శాపాలే వస్తాయి తప్ప, శిక్షలే వస్తాయి తప్ప, నష్టాలే వస్తాయి తప్ప, కష్టాలే వస్తాయి తప్ప ఆశీర్వాదాలు, దీవెనలు, మేలులు, అభివృద్ధులు, సహాయాలు, అద్భుతాలు ఇవేవి కూడా కనబడవు. కోపం పుట్టిందంటే ఏమవుతుంది? కోపం పుట్టించిరి. యెహోవాను విసర్జించేశారు దేవుని పిల్లలు. యెహోవాను విసర్జించి అన్యుల్ని పెళ్ళిళ్ళు చేసుకుని వారి దేవుళ్ళను దేవతలను పూజించడం మొదలు పెడితే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీల మీద యెహోవాకి ఏమొచ్చిందంట? కోపం వచ్చిందంట. దాని ప్రతిఫలంగా దేవుడు చేసిందేంటో మనం చూద్దాం. ఇశ్రాయేలీలు ఆ విధమైన పాపం చేసినప్పుడు దేవుడు ఇచ్చిన ప్రతిఫలం ఏంటి? వారు దేవుడు దోచుకుని వారి చేతికి, శత్రువుల చేతికి ఇశ్రాయేలీలను అప్పగించేశాడు. అప్పుడు ఆ శత్రువులు వీరి సంపదను, వీరికున్న సమస్తాన్ని దోచుకునిరి. శత్రువుల ఎదుట నిలవలేకపోయిరి. శత్రువుల చేతికి దేవుడు అప్పగించేశాడు. ఆ శత్రువుల ఎదుట దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు నిలవలేకపోయారు. దేవుడు వారికి శత్రువైపోయాడు. వారికి ఎన్నో బాధలు, ఇబ్బందులు కలగజేశాడు దేవుడు. దేవుని ప్రజలైన వారికి దేవుడు ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు కలగజేశాడు. దేవుని ప్రజలైన వారికి దేవుడు శత్రువైపోయాడు. దేవుడు శత్రువుల చేతికి అప్పగించేశాడు. శత్రువులు వీరిని దోచేసుకున్నారు. వీరు అన్నీ కోల్పోయారు. స్వేచ్ఛను కోల్పోయారు, ఆస్తులు కోల్పోయారు, మనుషులను కోల్పోయారు. బానిస బ్రతుకులు బ్రతకవలసి వచ్చింది. దేవుడు బానిసలుగా 430 సంవత్సరాల నుంచి బానిసలుగా ఉన్న వారిని దేవుడు ప్రేమించి, కరుణించి, క్షమించి, వారిని విడిపించి, వారిని బయటికి తీసుకొచ్చి గొప్ప దేశాన్ని వారికి ఇస్తే మరలా వారు పాపం చేసి మరలా బానిసత్వాన్ని పొందుకోవలసి వచ్చింది. మరలా వారు పాపం చేసి ఆ బానిసత్వం అనుభవించవలసి వచ్చింది. మరలా సంవత్సరాలు, వందల సంవత్సరాలు మరలా వారు ఏమైపోయారు? శత్రువుల చేతుల్లో బానిసలుగా బ్రతికారు. శత్రువుల దేశాల్లో బానిసలుగా బ్రతికారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే,
దేవుడి దృష్టికి వారు పాపం చేశారు. వారు చేసిన పాపాన్ని బట్టి, వారు చేసిన విగ్రహారాధన బట్టి, వారు అన్యుల్ని పెళ్ళిళ్ళు చేసుకుని వారితో కలిసి విగ్రహారాధన పాపం చేయడాన్ని బట్టి వారిని దేవుడు ఏం చేశాడు? శత్రువులు చేసి అప్పగించేసి, వారికి బాధలు కలగజేసి, వారికి ఇబ్బందులు కలగజేసి, వారికి ఉన్నవన్నీ వారు కోల్పోయేలాగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ మన జీవితాల్లో ఇటువంటి పాపాలు చేసి మనం అలాగా మన స్వేచ్ఛను పోగొట్టుకుని, మన స్వతంత్రాన్ని పోగొట్టుకుని బానిస బతికే పరిస్థితిలోనికి మనం వెళ్ళడానికి వీల్లేదు. మనం ఇటువంటి పాపం చేసి ఇబ్బందులు దేవుడి దగ్గర నుంచి తెచ్చుకోవడానికి వీల్లేదు. మనం ఇటువంటి పాపం చేసి బాధలు తెచ్చుకోవడానికి వీల్లేదు. మనం ఇటువంటి పాపం చేసి మనకున్నదంతా ఉన్నవన్నీ కోల్పోవడానికి వీల్లేదు. అలా జరగడానికి వీల్లేదు. అలా జరగకుండా ఉండాలంటే మనం పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ఆ పెళ్ళిళ్ళ విషయంలో పాపం జరగకూడదు. మనము ఏ మాత్రము కూడా వారి దేవుళ్ళను, వారి దేవతలను మనం పూజించడానికి వీల్లేదు. మనం పూజించడానికి మనకు దేవుడు ఉన్నాడు కదా. ఆయన ఆరాధనకు యోగుడు, ఆయన పూజార్హుడు, ఆయన స్తుతులకు పాత్రుడు, ఆయన స్తోత్రార్హుడు. ఆయన ఉన్నాడు. ఆయన్ని పూజించుకోవాలి తప్ప ఆయన్ని విసర్జించి అంత కష్టపడి ఆ దేశంలో నుండి బయటకు తీసుకొస్తే ఆయన్ని విసర్జించేశారండి. అంతలాగా ఐగుప్తు దేశం మీదకి 10 రకాల తెగుళ్ళు పంపించి మరి అక్కడ బానిసత్వంలో ఉన్న వారిని బయటకు తీసుకొస్తే ఏం చేశారు? విసర్జించేశారు. 40 సంవత్సరాలు వారిని ఎంతో గొప్పగా దేవుడు కాపాడి కనాను దేశం అనే గొప్ప దేశాన్ని వారికి స్వాస్యంగా ఇస్తే ఆ దేవుడిని ఏం చేశారు? విసర్జించేశారు. ఆ భూభాగాన్ని, ఎంత పెద్ద భూభాగం అది, ఆ భూభాగాన్ని అంతటినీ పంచుకున్నారు. దేవుడి వలన దేవుడిచ్చిన భూభాగాన్ని అంతటినీ, కనాను దేశంలో ఉన్న భూభాగాన్ని అన్నీ పంచుకుని అందులో సరిహద్దులు వేసుకుని అందులో నివసిస్తున్న వారుగా ఉండి ఆయన్నే విసర్జిస్తే ఊరుకుంటాడు ఆయన? ఆయన ద్వారా ఎన్ని మేలులు పొందుకుంటున్నాం, ఎన్ని ఉపకారాలు పొందుతున్నాం, ఎన్ని అద్భుతాలు పొందుకున్నాం అంటున్నాం, ఎన్ని ఆశ్చర్యకార్యాలు పొందుకుంటున్నాం, ఎన్ని స్వస్థత కార్యాలు పొందుకుంటున్నాం, ఎన్ని సహాయాలు పొందుకుంటున్నాం. మరి అలాంటప్పుడు ఆయన్నే విసర్జిస్తే, ఆయనకే కోపం వచ్చేలాగా పాపాలు చేస్తే ఊరుకుంటాడా? దేవుని పిల్లల మీదకి దేవుడికి కోపం వస్తుందా? దేవుని పిల్లల మీద దేవుడికి కోపం వస్తుందా? కోపం రాదా? దేవుని పిల్లల మీద చాలా కోపం వస్తుంది దేవుడికి. దేవుని పిల్లలుగా ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని యొక్క విధానంలోని, మార్గంలోని బయటికి వెళ్ళడానికి వీల్లేదు. వెళితే ఖచ్చితంగా వారు ఎంత గొప్ప భక్తులైనా, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుణ్ణి సేవిస్తున్న వారైనా, ఎన్ని గంటల రోజు ప్రార్థన చేసేవారైనా, ఎంత వాక్య జ్ఞానం ఉన్నవారైనా, ఎంత గొప్ప పరిశుద్ధ ఆత్మ అభిషేకాలు కలిగిన వారైనా, ఎంత గొప్పగా పరిచర్య చేస్తున్న వారైనా, ఎంత గొప్పగా సువార్త చేస్తున్న వారైనా, ఎంత గొప్పగా దేవుని తలాంతులు వాడుతున్న వారైనా, ఎంత ఎక్కువగా దశంభాగాలు ఇచ్చేవారైనా సరే, దేవుని దృష్టికి పాపము చేస్తే వారి మీద దేవుడికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. దేవుడికి కోపం వచ్చిందంటే వారు చాలా రకాలుగా నలిగిపోవాల్సి వస్తుంది. దేవుడికి మన మీద ఎప్పుడు ఏం రాకుండా చూసుకోవాలి? మనం కోపము రాకుండా చూసుకోవాలి. దేవుడికి ఎప్పుడు మనం సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వాలి తప్ప దేవుడికి కోపం వచ్చేలాగా మనం ప్రవర్తించామా అయిపోయామే, చరిత్ర క్లోజ్ అయిపోయినట్టే మంది. దేవుడి కోపం వచ్చేలాగా నడుచుకున్నామా? దేవుడి కోపం వచ్చేలాగా ప్రవర్తించామా? దేవుడి కోపం వచ్చేలాగా ఆయన్ని విసర్జించామా? దేవుడి కోపం వచ్చేలాగా వాక్యానికి వ్యతిరేకమైన పాపాలు చేశామా? నీ జీవితంలో ఇంకా ఎన్ని రకాల కష్టాలు చూడవలసి వస్తుందో ఎవరికీ తెలియదు. ఎన్ని శోధనలు చూడవలసి వస్తుందో, ఎన్ని బాధలు చూడవలసి వస్తుందో, ఎన్ని వేదనలు చూడవలసి వస్తుందో, ఎన్ని రోగాలు చూడవలసి వస్తుందో, ఎన్ని కరువు కాటకాలు చూడాల్సి వస్తుందో, ఎన్ని సమస్యలు చూడాల్సి వస్తుందో, ఎన్ని శ్రమలు చూడాల్సి వస్తుందో ఎవరు ఊహించలేరు అన్నమాట. ఇంకా దేవుడు ఆశీర్వదించే దేవుడు, హెచ్చించే దేవుడు, అభివృద్ధి చేసే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు మాత్రమే అని అనుకోకండి. తేడా వస్తే ఆయన ఇచ్చినవన్నీ మళ్ళీ ఆయనే తీసేస్తాడు. దేవుడు కరుణించే దేవుడే, కానీ కోపం వచ్చిందంటే దేవుడు శిక్షించే దేవుడు కూడా.
దేవుడు సహాయం చేసే దేవుడే. కానీ కోపం వచ్చిందంటే దేవుడు నీకు ఏ రూపంగానూ సహాయం దొరకకుండా అన్ని ద్వారాలు మూసేస్తాడు కూడా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ మాత్రము దేవుని పిల్లలైన వారు దేవుని దృష్టికి ఏ పాపము చేయకుండా జీవించవలసిన అవసరం ఉన్నది. ఇక్కడ ఏం చేశారు? కనాను దేశంలోనికి వెళ్ళారు. యెహోషువ బతికున్నంతకాలము బాగానే ఉన్నారు. యెహోషువ బతికున్నంతకాలం ఏం చేశారండి? బాగానే యెహోవాను సేవించి యెహోవాను పూజించి బాగానే దేవుని మార్గంలో నడిచారు. యెహోషువ చచ్చిపోయాడు, అంతే. ఏమైపోయారు? వారు విగ్రహారాధకులుగా మారిపోయారు. వారు యెహోవాను విసర్జించేశారు. వారు విగ్రహారాధకులుగా మారిపోయారు. వారు అలా మారిపోతే ఈయన ఏం చేస్తాడు? ఏం చెయ్యాలో అదే చేశాడు. ఏం చేయగలడో అదే చేశాడు. ఏం చేస్తానని చెప్పాడో అదే చేశాడు. ఆల్రెడీ దేవుడు ముందే చెప్పాడు, మీరు ఒకవేళ ఇలా చేస్తే నేను మళ్ళీ ఇక్కడి నుంచి మిమ్మల్ని గెంటేస్తాను, నేను మళ్ళీ మీ శత్రువుల చేతికి మిమ్మల్ని అప్పగించేస్తాను, నేను మళ్ళా మీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని తీసేస్తాను అని దేవుడు ముందే చెప్పాడు. అయినా భయం లేకుండా ఆ పాపం వారు చేశారు. దేవుడు చెప్పినట్లుగానే ఏం చేశాడండి? వారిని శత్రువుల చేతికి అప్పగించేశాడు. వారు భయంకరంగా నలిగిపోయేలాగా దేవుడు చేశాడు. చూడండి, నిర్గమాకాండంలో దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను మనం చదివినప్పుడు అక్కడ ఏముంది? 2వ ఆజ్ఞ మనకి చదవండి ఒకసారి. నిర్గమాకాండం 20వ అధ్యాయం. ఏమని కనబడుతుంది 2వ ఆజ్ఞలో? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఈ పాపం చేస్తే 3-4 తరాల వరకు ఆ పాపానికి శిక్ష 3-4 తరాల వరకు కొనసాగుతుందని చెప్పాడు దేవుడు. ఈ విధంగా ఈ పాపం చేస్తే అక్కడ ఏదైతే రాయబడిందో ఒక పాపము, ఆ పాపం చేస్తే ఏమన్నాడు? ఒక తరంతో కాదు, 3-4 తరాల వరకు కూడా శాపం వస్తుంది, శిక్ష వస్తుంది అని చెప్పాడు. మరి దేవుడిచ్చిన ఆజ్ఞ, ధర్మశాస్త్రంలో ఉన్న ఈ ఆజ్ఞ ఎలా మీరారు దేవుని ప్రజలయ్యుండి? ఎలాగా ఈ ఆజ్ఞను ఉల్లంఘించగలిగారు? ఎలాగా ఈ ఆజ్ఞను అతిక్రమించగలిగారు? దేవుడు ఎంత స్పష్టంగా చెప్పాడు అక్కడ, ఎంత స్పష్టంగా చెప్పాడు అక్కడ, ఎన్నిసార్లు చెప్పాడు దేవుడు. చూడండి ఒకసారి ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 16 నుంచి చదవండి 19 వరకు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 16 నుంచి. ఏ జంతువు ప్రతిమనైనను చేసుకొనకుండునట్లు పూజింపకుండునట్లును జాగ్రత్త పడుడి. ఎంత స్పష్టంగా దేవుడు చెప్పాడు వాళ్ళకి రూలు, ఆజ్ఞ. మరి ఇప్పుడు ఇందాక న్యాయాధిపతుల్లో మనం చూస్తే దాన్ని ఉల్లంఘించారనే కనబడిందా? ఉల్లంఘించిన వారు ఎవరు? దేవుని ప్రజలు. ఉల్లంఘించిన పనిని దేవుడు ఎలా చూశాడు? పాపంగా చూశాడు. పాపంగా చూసినప్పుడు ఏమొచ్చింది? వారి మీద దేవుడికి కోపం వచ్చింది. కోపం వస్తే ఏమొచ్చింది? శిక్ష వచ్చింది. కోపం వస్తే ఏమొచ్చింది? శిక్ష వచ్చింది. అనుభవించిన వారు ఎవరు? ఆ శిక్ష పొందిన వారు ఎవరు? ఆ శిక్ష వలన బాధపడిన వారు ఎవరు?
ఆ శిక్ష వల్ల వేదన పడిన వారు ఎవరు? ఆ శిక్ష వల్ల ఇబ్బంది పడిన వారు ఎవరు? ఆ శిక్ష తట్టుకోలేక ఎంతో కృంగిపోయిన వారు, ఎంతో నష్టపోయిన వారు ఎవరు? దేవుని ప్రజలే కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇంత స్పష్టంగా దేవుడు చెప్పాడే. 8వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 19-20 వచనాలు చదవండి. ఎడలా దేవుణ్ణి మర్చిపోయి నువ్వు పూజించి ఎడలా నిశ్చయముగా నశించిపోదురు. నిశ్చయముగా మీరు నశించిపోతారని దేవుడు చెప్పాడే ముందుగా. ఇంకా ఆ దేశంలోనికి వెళ్ళకముందే ఈ విషయంలో దేవుడు రూల్స్ ఎంత అలాగా ఇచ్చాడు మనకు కనబడుతున్నాయి. ఆ దేశాన్ని ఇంకా వాళ్ళు స్వాస్థ్యంగా పొందుకోకముందే, ఆ దేశంలో ఇంకా వాళ్ళు జీవించకముందే దేవుడు ఈ విషయంలో పాపం చేస్తే, ఇలాంటి పని చేస్తే అది పాపం అవుతుంది, అప్పుడు మీరు నిశ్చయముగా నశించిపోతారు అని దేవుడు చెప్పాడే. మరి చెప్పినప్పుడు భయం లేదేటి? అంతలాగా చెప్పినే అయ్యో ఈ పాపం చేస్తే మనం నశించిపోతామే అని భయపడలేదేంటి? ఈ పాపం చేస్తే మనం దేవుడి శిక్షణ పొందుకోవాల్సి వస్తుంది అన్న భయం లేదేంటి? ఈ పాపం చేస్తే మనల్ని శత్రువుల చేతికి అప్పగించేస్తాడే దేవుడు అని భయం లేదేంటి? ఈ పాపం చేస్తే ఇబ్బందులు బాధలు మనకు కలగజేస్తాడే దేవుడు అని భయం లేదేంటి? భయం ఉన్నవాడు పాపం చేయడు. పాపం చేసేవాళ్ళు ఏం లేదు, భయము లేదు అని అర్థం. భయము లేనప్పుడు వాడు చేసే భక్తి వ్యర్థము. భయము లేని భక్తి వ్యర్థము. భయపడడమే భక్తి. భయపడి జాగ్రత్తగా జీవించడమే భక్తి. భయపడి వాక్యానుసారంగా జీవించడమే భక్తి. భయపడి ఆజ్ఞలు అనుసరించడమే భక్తి. భయపడి కట్టడలను అనుసరించి జీవించడమే, విధులను అనుసరించి జీవించడమే దేవుని దృష్టికి దేవుడు కోరుకునే ఇష్టమైన భక్తి. ఒకవేళ ఆ భక్తి మనలో లేకుండా వేరే భక్తి మనలో ఉంటే ఆ భక్తి నిన్ను పరలోకం తీసుకెళ్ళదు. ఆ భక్తి నిన్ను నిత్య జీవనంలోనికి నడిపించదు. ఆ భక్తి వల్ల నువ్వు ఏ ఆశీర్వాదము పొందుకోలేవు. దేవుడి దృష్టికి ఏది భక్తో ఆ భక్తి చెయ్యాలి తప్ప దేవుని దృష్టికి భక్తి ఏదో ఆ భక్తి చేయకుండా మనం ఏదో మన దృష్టికి భక్తి ఏదో ఆ భక్తి చేస్తే ఏంటి ప్రయోజనం? ఏంటి ప్రయోజనం? దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి ఏం చెప్పాడు? ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని పూజించకూడదు, వాటిని సాగిలపడకూడదు, నమస్కరించకూడదు. ఒకవేళ అలా చేస్తే నేను ఏం చేస్తాను, మీరు నిశ్చయముగా నశించిపోతారని దేవుడు కరాఖండిగా చెప్పాడే. 17వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 2-5 వచనాలు చదవండి. 17:2-5. సూర్యునికైనను పురుషుడు కానీ స్త్రీ కానీ ఎవరైనా సరే ఈ పని చేస్తే నీ గ్రామములో అది నిజమే అని తెలిస్తే హేయ క్రియ. అదేం క్రియ? దేవుని దృష్టికి హేయమైన క్రియ. అయితే కనుక నిరూపించబడితే కనుక అది అన్నమాట. ప్రతిఫలం ఏంటని దేవుడు చెప్పాడు? నిశ్చయముగా నశించిపోతారని దేవుడు చెప్పాడు. వచ్చే ప్రతిఫలం ఏంటని చెప్పాడు? ఆ పాపం చేస్తే వచ్చే ప్రతిఫలం ఏంటి చేసి రాళ్లతో కొట్టి చంపేయమని దేవుడు చెప్పాడు. శత్రువుల చేతికి అప్పగించేస్తాను అని దేవుడు చెప్పాడు ముందే. ఆ పాపం చేస్తే ఏ ప్రతిఫలం వస్తుందో దేవుడు ముందే
చెప్పాడు. మరి చెప్తే భయం ఉండాలి కదండి, భయం ఉండాలి కదా. యెహోషువ ఉన్నంతకాలం భయపడ్డారు. యెహోషువ చచ్చిపోయాడంతే, యెహోవాను విసర్జించేశారు ఇశ్రాయేలు. యెహోషువ చచ్చిపోయాడు అంతే. ఏం మొదలెట్టేశారు? మొదలెట్టేస్తే పైన ఉన్నవాడు మామూలుడు. ఆయన అసలు ఎలాంటోడు అండి? ఆయన మనుషుల్లాంటోడా? ఆయన మన ఇళ్లల్లో ఉన్న మనుషుల్లాంటోడా? నీకులాంటోడా? నాకులాంటోడా? ఆయన ఎలాంటోడు అసలనే? రోషము కలిగిన దేవుడు, పౌరుషం కలిగిన దేవుడు, ప్రతిదీ చూస్తున్న దేవుడు, చూసిన దాన్ని బట్టి ప్రతి వారికి జీతము ఇచ్చే దేవుడు. ఊరుకుంటాడా? అంత ఏ ప్రతిఫలాలు వస్తాయని దేవుడు చెప్పాడో మనం చూస్తున్నాం. అలాంటి ప్రతిఫలాలు, ఆ పాపం చేస్తే అలాంటి ప్రతిఫలాలు వస్తాయని దేవుడు చెప్పినా సరే ఆ పాపమే చేశారు. ఎవరు? ఇశ్రాయేలీయులు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడో అదే చేశాడు. ఏం చెప్పాడో అదే చేశాడు వాళ్ళకి. 29వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 25 నుంచి చదవండి. 29, 25 నుంచి. పూజించి వాటికి నమస్కరించిరి. ఈ గ్రంథంలో రాయబడిన శాపములు ఏవని ప్రతిఫలం ఏంటి? ఈ గ్రంథంలో ఏ శాపాలు అయితే రాయబడ్డాయో మనం చూసాం కదా. చూసామా శాపాలు మొన్న 28వ అధ్యాయంలో? ఆ శాపాలన్నీ దేవుని ప్రజల మీదకి వస్తాయని కూడా దేవుడు ముందే చెప్పాడు. ఒకవేళ ఆ పాపం చేస్తే, ఏ పాపం అయితే నోట్ అవుట్ అవుతుంది ఇక్కడ, ఆ పాపం వారు చేస్తే ఈ గ్రంథంలో రాయబడిన శాపాలన్నీ మీ మీదకు వస్తాయి అని దేవుడు చెప్పాడు. అయినా సరే శాపాలు వచ్చేలాగా బ్రతుకు, ఆశీర్వాదాలు ఇమ్మని ప్రార్థన. ఇదండి ఆనాడు ఇశ్రాయేలు పరిస్థితి, ఈనాడు సంఘం పరిస్థితి ఏంటంటే శాపాలు వచ్చేలాంటి బ్రతుకు, కానీ ప్రార్థన ఆశీర్వాదాలు, దీవెనలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు, స్వస్థతలు, ఐశ్వర్యం, ఆస్తి వచ్చేయాలి, ఇచ్చేయాలి. కానీ బ్రతుకు ఎలాగుంది? శాపాలు వచ్చేలాగా బ్రతుకు. ఎలా కుదురుతుంది మ్యాచింగ్ ఎలా కుదురుతుందండి? కుదురుతుందా? అస్సలు కుదరదు. ఆశీర్వాదాలు వచ్చేలాగా బ్రతికితే ఆశీర్వాదాలు వస్తాయి. అడగక్కర్లద్దు, ఇంకా ప్రార్థన కూడా చెయ్యక్కర్లద్దు. ఉపవాసాలు ఆశీర్వాదాల కోసం, అద్భుతాల కోసం, స్వస్థతల కోసం ఉపవాసాలు ఉండవలసిన అవసరం లేదు. ఆశీర్వాదాలు వచ్చేలాగా నీ బ్రతుకుంటే ఆశీర్వాదాలు నువ్వు వద్దన్నా నీ వెనకాల పరిగెట్టుకుని వస్తాయి. నువ్వు కోరుకోకపోయినా వస్తాయి, నువ్వు ఆశపడకపోయినా వస్తాయి, నువ్వు అడగకపోయినా వస్తాయి. కానీ బ్రతుకు చూస్తే శాపాలు వచ్చేలాగా బ్రతుకుంది, కానీ ఆశ చూస్తే ఆశీర్వాదాలు, ప్రార్థన చూస్తే ఆశీర్వాదాలు. స్వస్థతిచ్చే. రోగం వచ్చేలాగా పాపాలు చేసింది నువ్వే. నువ్వు చేసిన పాపాలను బట్టి రోగం వచ్చింది. మళ్ళా రోగం వస్తే ఏమని చేస్తున్నాం ప్రార్థన? దేవా నన్ను కరుణించవా, నన్ను చూడవా, నన్ను జ్ఞాపకం చేసుకోవా, నా మీద ఇష్టం లేదా, నా మీద ప్రేమ లేదా, నా మీద లవ్ లేదా, నా మీద పువ్వు లేదా అంటాం. ఏంటండి? స్వస్థపరచవా నన్ను, బాగు చేయవా నన్ను, విడిపించవా నన్ను, నిన్ను ఎన్ని సంవత్సరాల నుంచి పూజిస్తున్నాను, ఎన్ని సంవత్సరాల నుంచి ఆరాధిస్తున్నాను, నీకు ఎన్ని కానుకలు ఇస్తున్నాను, నీకు ఎన్ని దశంభాగాలు ఇస్తున్నాను, నువ్వు స్వస్థపరచవా, నువ్వు బాగు చేయవా, నువ్వు చూడలేదా, నీకు కళ్ళు లేవా, నీకు చెవులు లేవా, ఎంత నలిగిపోతున్నా నీ జబ్బుతో, ఎంత సతమతమైపోతున్నా నీ జబ్బుతో, ఈ తెగులతో. ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నాను ప్రభువా చర్చికి, ఎన్ని సంవత్సరాల నుంచి సేవిస్తున్నాను ప్రభువా నిన్ను. అవుతుందా? అరిగిపోయిన టేప్ రికార్డ్ లాగా నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా, ఎన్ని రోజులు ప్రార్థన చేసినా గొంతుకు అరిగిపోవాలి కంఠశ్వాస దండక తప్ప.
ఏ మాత్రము ప్రయోజనము ఉండదు కదా. అప్పుడు ఉంటుందా? ఇలా ఉండాలి? పాపాలు ఉండకూడదు. రోగం వచ్చిందా? రోగం వచ్చేలాంటి పాపం నీ దగ్గర ఉంది కాబట్టి ఆ పాపానికి ప్రతిఫలంగా ఆ రోగం వచ్చింది. కాబట్టి ఆ రోగం తగ్గాలంటే ఈ ప్రార్థన కాదు. ఆ రోగం తగ్గాలంటే ఏ పాపమైతే ఆ రోగాన్ని తెచ్చిపెట్టిందో నీకు, ఆ పాపాన్ని నువ్వు ఒప్పుకుని ఆ పాప విషయంలో పాప క్షమాపణ పశ్చాత్తాపడి ఆ పాపాన్ని నువ్వు విడిచిపెట్టు. నువ్వు విడిచిపెడితే చాలు, దేవుడి దగ్గర నుంచి ఆ వచ్చిన రోగం తగ్గిపోతుంది. దేవుడి అనుమతితో వచ్చిన జబ్బు తగ్గిపోతుంది. నువ్వు ఆ పాపాన్ని విడిచిపెడితే చాలు, ఆ జబ్బు తగ్గిపోతుంది, ఆ వ్యాధి తగ్గిపోతుంది, ఆ తెగులు తగ్గిపోతుంది, స్వస్థత ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఏ పాస్టర్ గారు నీకు ప్రార్థన చేయవలసిన అవసరం లేదు. స్వస్థతావరం ఉన్న పాస్టర్ గారు నీకు ప్రార్థన చేయవలసిన అవసరం లేదు. ఆటోమేటిక్గా స్వస్థతావరం నీ పాపాన్ని విడిచిపెట్టడం ద్వారా పనిచేసేస్తుందా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనము ఎలాగ బ్రతుకుతున్నాము, వచ్చేలాగా బ్రతుకుతున్నాము అన్నది చాలా ముఖ్యమైన పాయింట్. ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు? ఈ శాపాలన్నీ మీ మీదకు వస్తాయి ఈ పాపం చేశారంటే అన్నాడు. అప్పుడు మరి ఆ పాపం చేయకూడదు కదా వాళ్ళు. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు చదవండి. యెహోషువ 23, 6 నుంచి 8. తొలగిపోకుండా ఎవరినైతే మీరు చంపకుండా మిగిల్చి ఉంచేశారో వారితో సహవాసం చెయ్యకుండా, వారితో వియ్యమొందకుండా, అసలు పేర్లు కూడా ఎత్తడానికి వీల్లేదన్నాడు దేవుడు. ఏంటి? వాళ్ళ పేర్లు కూడా నోటితో మీరు ఉచ్చరించడానికి వీల్లేదంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? చదవండి. ఉండవలెను అని యెహోషువ చెప్తున్నాడు. విన్నారా? ఆయన చచ్చిపోయాడు, అంతే ఎగిరిపోయినాయి ఆయన మాటలు. ఏంటండి? 24వ అధ్యాయం యెహోషువ గ్రంథం 19-20. యెహోషువ గ్రంథం 24, 19, 20. ఏమన్నారు? అబ్బెబ్బెబ్బెబ్బే యెహోవానే సేవిస్తాం, అసలు వేరే వారిని ఎవరిని సేవించమన్నారండి. యెహోషువ చచ్చిపోయేటప్పుడు ప్రమాణం ఏమని చేశారు? యెహోవానే సేవిస్తాం తప్ప ఇంకెవరిని సేవించి ఎవరిని పూజించమన్నారు. ఆయన అలా చచ్చిపోయాడు, ఒట్టు తీసి గట్టు మీద పెట్టేశారు, ప్రమాణం తీసుకెళ్ళి గోతులో కప్పెట్టేశారు. ఆయన చచ్చిపోయాడు, వెళ్ళి ఆయన్ని విసర్జించి వెళ్ళి ఎవరిని? మరి అంతలాగా దేవుడు అన్నిసార్లు అంతలాగా ఏ ప్రతిఫలాలు వస్తాయో చెప్పినప్పుడు కూడా అదే పాపము భయం లేకుండా సాహసించి ఉద్దేశపూర్వకంగా తెలిసే ఆ పాపం చేసేనట్లే కదా వీళ్ళు. న్యాయాధిపతులు 2వ అధ్యాయంలో చేస్తే మరి దేవుడు ఏం చేశాడు? ఏం చేస్తానని చెప్పాడు అదే చేశాడు. ఏం చేస్తానని చెప్పాడు అదే చేశాడు. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 5 నుంచి చదవండి. న్యాయాధిపతులు 3:5 నుంచి. వారి కుమార్తెలను పెళ్ళిళ్ళు చేసుకుని వారి కుమారులకు కుమార్తెలను ఇచ్చుచు వారి దేవతలను వచ్చిరి.
దోషులైపోయారు ఆ పాపం చేయడం వల్ల. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల వాళ్ళ దేవుళ్ళను దేవతలను వీళ్ళు పూజించవలసి వచ్చింది. వాళ్ళు తిప్పేశారు వీళ్ళ మనసులు తిప్పేశారు. దేవుడి మీద ఉన్న మనసును తిప్పివేశారు. అప్పుడు దేవుడిని విసర్జించేశారు. వారి దేవుళ్ళ వైపు వారి దేవతల వైపు వాళ్ళ మనసులను తిప్పేసుకున్నారు. వచ్చిన పెళ్ళిళ్ళు చేసుకుని వచ్చిన వాళ్ళు అప్పుడు వీళ్ళు ఏం మొదలెట్టేశారు? విగ్రహారాధన మొదలెట్టేశారు. దోషులైపోయారు దేవుని దృష్టికి ఆ పని చేయడం వల్ల. అది పాపంగా ఎంచబడింది. అందువల్ల దేవుని దృష్టికి ఇశ్రాయేలు ఏమైపోయారు? దోషులైపోయారు. ఇదే ఇశ్రాయేలీలు దేవుని దృష్టికి అంతకుముందు ఏమయ్యారు? నీతిమంతులయ్యారు. ఏమయ్యారు? నీతిమంతులయ్యారు. ఇప్పుడు ఏమయ్యారు? దోషులైపోయారు. మర్చిపోయారు. పూజించిరి. అప్పుడు వచ్చింది వారి మీదకి ఏంటి? దేవుని కోపము. వారిని అమ్మివేసెను. ఆయనకి దాసులైపోయారు. 2వ అధ్యాయంలో ఆల్రెడీ దేవుడు మనం చదివితే అలాగే పాపం చేయడం వల్ల దేవుడు వారికి ఇబ్బందులు బాధలు కలగజేసి శత్రువుల చేతికి అప్పగించేశాడు. మళ్ళా తర్వాత వాళ్ళు పాపం తెలుసుకుని అక్కడ ఉంటుంది, చదవండి 2వ అధ్యాయం ఇందాక చదివిన దాని తర్వాత వచనాలు చదవండి ఒకసారి. ఎన్నో వచనం అండి? 16 నుంచా? 2:16 నుంచి చదవండి. దేవుడు శత్రువైపోయాడు వాళ్ళకి. దేవుడు వారికి బాధలు కలగజేశాడు. దేవుడు ఇబ్బందులు కలగజేశాడు. 16 నుంచి చదవండి. చూడండి 15వ అధ్యాయంలో శిక్ష ప్రతిఫలం వచ్చింది. దేవుడు చాలా ఘోరంగా శిక్షించాడు 15వ వచనంలో. అప్పుడు మళ్ళా వాళ్ళు దేవునికి ప్రార్థన చేశారు, దేవా క్షమించు ప్రభువా. అప్పుడు దేవుడు కనికరపడి ఒక న్యాయాధిపతిని పంపించాడు. ఆ న్యాయాధిపతి ద్వారా ఇశ్రాయేలీలు ఆ శత్రువుల చేతిలో నుంచి విడుదల పొందుకున్నారు. మళ్ళా బయటకు వచ్చారు. మళ్ళా వెంటనే 17వ వచనంలో చూస్తే ఇంకా న్యాయాధిపతుల మాట వినకుండా తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గము నుండి త్వరగా తొలగిపోయి ఎన్నిసార్లు శిక్షలు వచ్చినా, ఎన్నిసార్లు శత్రువులకు అప్పగించేసినా, ఎన్ని ఇబ్బందులు కలగజేసినా, ఎన్ని బాధలు కలగజేసినా, ఎంత దారుణంగా శత్రువులు వాళ్ళని నలిపేసినా సరే ఆ పాపం మాత్రం విడిచిపెట్టలేదండి వాళ్ళు. అప్పటికప్పుడే తాత్కాలికంగా దేవుడి దగ్గర ఒప్పుకున్నట్టు విడిచిపెట్టినట్టు ప్రార్థన చేయడం, దేవుడు కనికరపడి ఒక న్యాయాధిపతిని పంపించి విడుదల చేస్తే మళ్ళా కొన్ని రోజులకే మళ్ళా దేవుడు మళ్ళా శత్రువుల చేతికి అప్పగించాడు. అలాగ న్యాయాధిపతుల కాలం అంతా కూడా వాళ్ళు అలాగే రౌండ్ తిరిగారు. శిక్షలు ఎన్ని వచ్చినా మారు మనస్సులు. అసలు శిక్ష పంపించేది దేవుడు ఎందుకు? దేవుని ప్రజలకు దేవుడు శిక్ష ఎందుకు పంపిస్తాడు? మారు మనస్సు కోసం, పశ్చాత్తాపం కోసం, మారు మనస్సు కోసం. కానీ శిక్షలే కానీ పశ్చాత్తాపము లేదు, మారు మనస్సు లేదు. అదే రొటీన్, అదే పాపం మళ్ళా అదే శిక్షలు మళ్ళా దేవుడి దగ్గర నుంచి రావడం అనేది జరుగుతూ వచ్చింది. కాబట్టి వారి పాపాలు వారిని అలాగా శాపాలుగా మారాయి.
కాబట్టి దేవుని పిల్లల పాపాలు దేవుని పిల్లల పాలిట వారి కుటుంబాల పాలిట శాపాలుగా మారుతాయి. మన పాపాలే మనకు శాపాలుగా మారుతాయన్న సంగతి మర్చిపోవద్దు. ఆ శాపాలు మనకొద్దు, ఆ శిక్షలు మనకొద్దు, ఆ బాధలు మనకొద్దు, ఆ ఇబ్బందులు మనకొద్దు, ఆ రోగాలు మనకొద్దు, ఆ మరణాలు మనకొద్దు, ఆ దాసత్వం మనకొద్దు, ఆ బానిసత్వం మనకొద్దు అనుకుంటామా? అయితే ఏంటి? ఏ పాపము మన జీవితంలో ఉండకుండా మనము చూసుకోవాలి. ఏ పాపము లేకుండా మనం బ్రతకాలి. ఏ పాపము లేకుండా మనం బ్రతికితే అదే దేవుని దృష్టికి ఇష్టమైన భక్తి. అప్పుడు దేవుని ఆశీర్వాదాలు, దేవుని దీవెనలు మనము పొందుకుంటాం, ఆరోగ్యాలు పొందుకుంటాం, ఐశ్వర్యాన్ని పొందుకుంటాం, ఆనందాన్ని పొందుకుంటాం, సమాధానాన్ని పొందుకుంటాం, సంతోషాన్ని పొందుకుంటాం. అన్నీ కూడా మనకు దొరుకుతాయి. మన పాపాలే మనకు దొరకకుండా కారణం అవుతున్నాయి. మన పాపాలే మనం నలుగుడు మనం అనుభవించడానికి కారణం అవుతున్నాయి. మన పాపాలే మనం అనుభవిస్తున్న రోగాలకు కారణం. మన పాపాలే మనం అనుభవిస్తున్న కరువుకు కారణం. మన పాపాలే మనం అనుభవిస్తున్న బాధలకు ఇబ్బందులకు కారణం. మన పాపాలే మనం ఏడుస్తున్న ఏడుపుకు కారణము. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా జీవించవలసిన అవసరము ఉన్నది. ఇశ్రాయేలీలు సంఘమైనా ఎవరైనా సరే వారి వారి పాపాలు వారిని పట్టుకుంటాయి అన్న సంగతి మనం మర్చిపోకుండా జీవించవలసిన అవసరం ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఇంతవరకు మీరు మాకు బోధించిన ఈ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. విన్న వాక్యం విని విడిచిపెట్టేవారిగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా విన్న వాక్య ప్రకారంగా జీవించి వాక్య ప్రకారమైన బ్రతుకులతో, వాక్య ప్రకారమైన క్రియలతో, వాక్య ప్రకారమైన నడవడికతో, వాక్య ప్రకారమైన ప్రవర్తనతో మేము ఫలించి నీ ఆశీర్వాదాన్ని, నీ ఆనందాన్ని, నీ రక్షణను మేము పొందుకుని జీవించడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.